వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీతోనే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెల్లడి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సూర్యాపేట జిల్లా కేంద్రం PRTU భవన స్థలం కేటాయింపు కృషి చేస్తా అని తెలిపిన టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి. చౌటప్పల్ మండలం కోయలగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. శ్రీ తిరుమలనాథస్వామి వారి వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన బుసిరెడ్డి పాండురంగారెడ్డి. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు వాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన MRPS జిల్లా అధ్యక్షులు యాటాకుల రాజన్న. విద్యార్థులు CV రామన్ను ఆదర్శంగా తీసుకోవాలి. జయా సృష్టి సైన్స్ ఫెయిర్లో సూచించిన మున్సిపల్ చైర్పర్సన్. పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి భర్త శ్రీనివాసరావుతో కలిసి విస్తృత పర్యటన. ప్రజా సమస్యల పరిష్కారానికై తగు ఆదేశాలు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ధరలను అందుబాటులో ఉంచాలి. హర్ష గ్రానైట్స్ ప్రారంభోత్సవంలో రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేణారెడ్డి, మొరిశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. అత్యంత వైభవోపేతంగా శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నాంపల్లి మండలంలో ఘనంగా నిర్వహణ. న్యాయవాద పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం. పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ SLBC సొరంగ మార్గాన్ని 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలంలోని రాములబండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ SLBC సొరంగ మార్గాన్ని 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలంలోని రాములబండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం శ్రీశైలం సొరంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభించగా దురదృష్టవశాత్తు టన్నెల్ కూలి 8 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్లీ పనులు మొదలు పెట్టగా 18 మీటర్లు పూర్తి అయిందని తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తి అయితేనే జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. 2028 జూన్ నాటికి తప్పకుండా SLBCని పూర్తి చేసి నల్గొండ జిల్లాను పూర్తిగా సస్యశ్యామలం చేస్తానని స్పష్టం చేశారు. కాలు కాలుతాను
రామలబండ ఛత్రపతి శివాజీ మహారాజ్ రామాలయంలో సప్తరిషన్ జరుగుతుంది. దయచేసి అందరూ అక్షద్వారాల మధ్యలో ట్రైన్ ప్రయాణిస్తుంది. అక్కడ ఉన్న ఘనంగా నిర్వహించారు. భక్తులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. చల్లగా ఉండాలని, అలాగే ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, చల్లగా ఉండాలంటే సామాన్య వెల్లుల్లి ప్రాజెక్టు పూర్తి కావాలి. 17 ఏళ్ళ కింద మొదలు పెడితే 10 సంవత్సరాలు దాన్ని పూర్తి చేసి ఇవాళ చెరువులు నింపడం జరిగింది. వచ్చే 3 మాసాల్లో మరొక 2,000 కోట్లు ఖర్చు పెట్టి లైనింగ్ చేపించి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం. ఈ నల్గొండకెళ్ళి మునుగోడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇవన్నిటికంటే మార్గం 2,000 కోట్లు ఆ సొరంగం వస్తేనే మనకు నిరంతరం నీళ్ళు వస్తుంది. ఆ సొరంగ మార్గాన్ని మొన్న స్టార్ట్ చేస్తే మన గవర్నమెంట్ ఆగానే కూలిపై దురదృష్టవశాలు 7 మంది చనిపోవడం జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఇరిగేషన్ మినిస్టర్ కుమార్ సహకారంతో మళ్ళా పనులు మొదలుపెట్టించడం 18 మీటర్లు పూర్తయింది. 2028 జూన్ నాటికి ఆ సొరంగం కూడా పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాలకు నల్గొండకు సాగునీరు శాశ్వతంగా పోరాడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే నా సొరంగం ఆ రోజు కొట్లాడి రాజశేఖర్ శాంక్షన్ చేయించిన దాని 2028 జూన్ జూలైలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యత ప్రణామాలతో కూడిన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించిందని అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించిందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే అవకాశం ఉందని అన్నారు. కులమతాలకు అతీతంగా ఈ పాఠశాలలో విద్యార్థులకు అవకాశాలు దక్కుతాయని తెలిపారు. నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, మునుగోడు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మాణం చేసుకోవడం శుభ పరిణామమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వైద్యం కొరకు కృషి జరుగుతుందని, గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు సీమాంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ విద్య వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు వ్యాపారంగా మార్చారని, విద్య వైద్యంపై ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయని, విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎండి గణపతి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, అధికారులు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వివిధ మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అధికారులకి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, మిగతా ఆహ్వానితులందరికీ నమస్కారం. మీకు ఈ యంగ్ ఇండియా గతంలో ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వం శాంక్షన్ చేశాయి, కానీ వాటికి స్వంత భవనాలు చాలా వాటికి లేవు. కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినాక అడుగు
వృక్షాన్ని విల్వః నమో పార్వతీ హర హర మహాదేవ ఓం ధ్రువంధేరాయ దేవో బృహస్పతి ధ్రువంధైంద్రస్యాస్తిష్టరాస్కంధారేత ఓం ధ్రువంధేరాయ దేవో బృహస్పతి శుభముహూర్తకాలే సూర్యాదీనాం మహాగ్రహాణాం ఆనుకూల్యబల వైదతాసిద్ధిరస్తు. నువ్వు ఎందుకంటే నాకు చిన్న కెమెరా డిస్టెన్స్ నీ కెమెరా వరకు నా దగ్గర పోతుంది కెమెరా పడుతుంది నాకు కొంచెం సైడ్ కూడా అన్న మీరు అడ్డం ఉంటే ఎట్లా తీయాలి అన్న నువ్వు గట్టి కావాలండి వెనక జరగాలి ఒక 1 మినిట్ సార్ వెనక జరుగునా కొంచెం నియోజకవర్గ కేంద్రమైన మునుగోడు పట్టణంలో ఈ ప్రతిష్టాత్మకమైన ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంలో ఈ భూసేకరణ విషయంలో ఎంతో శ్రమ తీసుకొని ఎంతో సమయం వెచ్చించి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ఈరోజు స్థల సేకరణ విషయంలో ముందుకు వచ్చిన మన ఆడియో గారికి సీనియర్ గారికి అందరూ చెప్పండి కొట్టారు అందరూ కలిసి. ఎందుకంటే కలెక్టర్ గారు ఎవరైతే అధికారులు ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ విషయంలో మీరు కార్యక్రమం తలపెట్టినప్పుడు ముందుకు వచ్చి ఈ విధంగా పనిచేయడం అనేది నిజంగా అభినందనీయం. అందుకని ప్రత్యేకంగా మన ఆడియో గారిని మున్గోడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ కార్యక్రమంలో నేను అభినందిస్తూ నేను ఒక శాసనసభ్యుడిగా అదేవిధంగా పెట్టే సౌండ్ వినబడుతుంది అందరికీ రెడీ వస్తుందా? ప్రోగ్రామ్ పెట్టండి 200 కోట్లతో కడుతున్నాం. మైక్ ఏమో చిన్న ఉంది. నేను ఆగా అదే అన్నా మరి పెద్ద పెద్ద మైక్ ఉండాలని చెప్పి ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం. నిజంగా ఈరోజు మున్గోడు హెడ్ క్వార్టర్ల 200 కోట్ల రూపాయలతోటి మన 2560 మంది స్టూడెంట్స్ కు బాలుల వసతికి రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేసుకుంటామంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయము. ఈ రోజు మున్గోడు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి తరఫున ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండుకుంటూ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 79 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి మరి దాదాపు 2,500 మంది ఒక్కొక్క స్కూల్ అంటే మరి 80 ఇంటూ 2,500 అంటే దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ కి
అంటే ఒక ప్రతిభావంతుడైన మెరిట్ ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. నాకు చిన్నప్పుడు రోజులలో మేమందరం కూడా పల్లెటూరులో చదువుకున్నప్పుడు మాకు కులాలు తెలియదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకునేటోళ్ళం. ఇది కూడా అటువంటి ప్రాంగణమే. ఈ ప్రాంగణంలో అన్ని కులాల వారు, పేద విద్యార్థులు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో హాస్టల్ నిర్మాణం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఆ ప్లాన్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలన్నా, ఎప్పుడెప్పుడు ఆ పిల్లలతో మనం కలవాలని అనిపిస్తుంది. నిజంగా చాలా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతుందంటే ప్రభుత్వం చేస్తున్న గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత విద్య గాలి వదిలేసింది. అప్పుడు అనేటోళ్ళు నాకు, నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినా కొందరికి గొర్రెలు ఇచ్చిండు, కొందరికి బర్రెలు ఇచ్చిండు, కొందరికి చేప పిల్లలు ఇచ్చిండు. ఇదా మనం చేయాల్సింది. ఇందుకోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఆలోచన చేసే బదులు విద్యని, వైద్యాన్ని గత ప్రభుత్వం గాలి వదిలేసి, కార్పొరేట్ సంస్థలకు వదిలేసి పేదలకు అన్యాయం చేసింది. ఆత్మకూర్ ఎస్ఏవికే తండా ఉపాధ్యాయురాలు తంగేళ్ల పద్మ పదవి విరమణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులపై చిత్తశుద్ధితో ఉందని, వారి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని టీచర్స్ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆత్మకూర్ ఎస్ఏవికే తండా ఉపాధ్యాయులు తంగెళ్ల పద్మ పదవి విరమణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులపై చిత్తశుద్ధితో ఉందని, వారి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని టీచర్స్ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఆత్మకూర్ మండలం ఏవికే తండా పాఠశాల ఉపాధ్యాయురాలు తంగెళ్ల పద్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో అత్యధిక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు కాంగ్రెస్ అభిమానులు ఉన్నారని, ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపులో వారంతా భాగస్వాములయ్యారని అన్నారు. ప్రభుత్వంతో ఉన్నతాధికారులతో మాట్లాడి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పిఆర్టీయు భవనం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాము అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని అన్నారు. గత 26 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన తంగెళ్ల పద్మ నేడు పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, ఉత్తమ విద్య అందించేందుకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఆమె భావి జీవితం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆమెకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. తమ కేటాయించినటువంటి స్థానాలలో వారి కేటాయించిన స్థానాల్లో ఆసక్తి కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇంకా బృందం సమర్పించవలసిందిగా కోరుతున్నాం. దీని తర్వాత చదివిపిద్దాం సార్. సన్మాన పత్రాన్ని ఆ తదుపరి వక్తల ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ సన్మాన పత్రాన్ని మా ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్డ్ అయితే మహిళా టీచర్ కానీ, జెడ్ టీచర్ కానీ ఎవరైనా సరే కనుక రిటైర్డ్ అయినట్లయితే అదే రోజు షష్ఠి పూర్తి మహోత్సవం కూడా జరుగుతున్నట్టుగా మనం భావించాలి. అందరూ గట్టిగా చప్పట్లు. మేడం గారు, మా అక్క గారు కూడా నవ్వులు, ఆనాటి చిరునవ్వులు ఈనాడు చిందిస్తున్నారండి.
ఆ తర్వాత శాఖ పిఆర్టీయూ మండల శాఖ తరఫున పిఆర్టీయూటీఎస్ మండల శాఖ పక్షాన ఎమ్మెల్సీ గారు ఆ చేతుల మీదుగా సన్మానిస్తున్నారు. ఆదల్పరి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి యొక్క ఉపాధ్యాయ బృందం మొత్తం ఆ తదుపరి వక్తల ప్రసంగాలు ఉంటాయి సార్. ఆ చివరికి మళ్ళీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందు ఇది ప్రెస్కి వెళ్ళాలి కాబట్టి మన సర్వోత్తమ రెడ్డి గారు, ప్రియతమ నాయకులు గవర్నమెంట్ పెద్దలు సర్వోత్తమ రెడ్డి గారు, ఏఐసిసి అధ్యక్షులు గారు మరియు మన సన్మాన గైతును సన్మానించారు. మీ డాడీ అనేవారు సార్, మీ ఉపాధ్యాయులను ఎక్కువ సంఖ్యలో సన్మానించింది నేనే, అవకాశం ఇచ్చింది నాకు మీరే అని మీ డాడీ గారు అన్న ప్రతి సభలో ప్రతి సన్మాన కార్యక్రమంలో కూడా మాతో అనేవారు, మాతో షేర్ చేసుకునేవారు. ఎక్కడుంటే అక్కడికి మాతో పాటే షేర్ చేసుకునేది. అనేక మంది ఉపాధ్యాయులను సన్మానించినటువంటి గ్రహీత కీర్తిశేషులు మన రామరెడ్డి గారికి దక్కింది. పదే పదే చెప్పారు, అతను కూడా ఎక్కువ సంఖ్యలో సన్మానించింది నేను టీచర్లనే, నాకు టీచర్లకు మధ్య సంబంధం అనేది అనుభూతి అనేటటువంటి చాలా ఉంది. ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారనే ఆలోచనతోటి ఈ సభలో వెళ్తే నాలుగు మాటలు చెప్తే నాకు వారి గురించి తెలుస్తుంది, వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుస్తాయి. ఎందుకంటే ప్రాంతం వారీగా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, వ్యక్తిగత సంబంధాలు ఏర్పాటు చేసుకొని రాజకీయం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. ఏదో పైన మాటలు చెప్పి పైన కాంగ్రెస్ పార్టీ బలం మీద గెలిచే వ్యక్తిని కాదు. ప్రజల్లోకి వెళ్ళాలి, వ్యక్తిగతంగా అందరితో పరిచయాలు పెంచుకోవాలి. నాన్నగారు ఏ విధంగా అయితే అందరి మనల్ని పొందారో ఆ విధంగా చేయాలి. మరీ ముఖ్యంగా ఆత్మకూరు ఉండే, మళ్ళీ ఇటు సూర్యాపేట వచ్చిన తర్వాత కూడా ఆత్మకూరు మండలం వారి పంటనే నడిచింది. మరి పిఆర్టీయూ సంఘం అయితే ఆత్మకూరు మండలానికి చెందిన నాయకులు, టీచర్లు వారికి గత 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి విషయంలోనూ కూడా వారి వెంట నడిచినందుకు వారి పక్షాన నేను అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపాధ్యాయ వృత్తి అంటే అది చిన్న సన్న వృత్తి కాదు. ఎందుకంటే పిల్లలకు మార్గదర్శకం చేయాలి, ఒక స్ఫూర్తిని నింపాలి, ఒక ఎగ్జాంపుల్గా పిల్లల ముందు నిలబడాలి. అది కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వసతులు చాలా తక్కువ ఉంటాయి. ఒక గ్రామీణ ప్రాంతంలో పేరెంట్స్ అంత ఎంకరేజ్మెంట్ ఉండదు పిల్లల్ని బడికి పంపించాలని. అలాంటి పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం కోయలగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ యువత శివాజీ ఛత్రపతి విగ్రహాన్ని నెలకొల్పడం చాలా మంచి పరిణామం అన్నారు. దేశం కోసం, హిందూ సమాజం కోసం పోరాడిన ఆరాధ్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే శివాజీ స్ఫూర్తి యువకులందరూ తీసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం కోయలగూడెం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ యువత ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పడం చాలా మంచి పరిణామం అన్నారు. దేశం కోసం, హిందూ సమాజం కోసం పోరాడిన ఆరాధ్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని శివాజీ స్ఫూర్తిని యువకులందరూ తీసుకోవాలని సూచించారు. మొఘల్ సామ్రాజ్యంపై పోరాడి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. హిందూ సామ్రాజ్యం దేశంలోకి రావాలని పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. దేశం కోసం, సమాజం కోసం యువత పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో జరుగుతున్న పరిస్థితులపై రామచంద్రరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో పేదల ఇండ్లను తొలగించిన పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్
2 ప్రభుత్వాలదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడ్డపార ప్రభుత్వం మాదిరిగా పేదల ఇండ్లను కూలగొడుతుంది. గతంలో హైడ్రా పేరుతో హైదరాబాద్లో పేదల ఇండ్లను కూలగొట్టింది. ఇప్పుడు ఖమ్మంలో తమ మంత్రుల భూములను అత్యధిక రేటు వచ్చే విధంగా బీదల ఇళ్లను కూలగొడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గుండెల్లోకి గడ్డపార దింపి జేసీబీలతో ఇళ్లను కూలగొట్టి పేదలను నిరాశ్రయాలు చేసిందన్నారు. మైనింగ్ కోసం శారదా పీఠాన్ని తొలగించే విధంగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని తీవ్రంగా బీజేపీ పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాం. రేపు ఖమ్మం వెళ్లి ఇండ్లు కోల్పోయిన పేదలను పరామర్శిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు బుర్రా నర్సయ్య గౌడ్, గంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు హర్షిత్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కమిరికొండ అశోక్, భారీ సంఖ్యలో హాజరైన బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న మా ఒక పార్టీ నాయకుడు ఈటల దగ్గర వెళ్ళారు. అంతకుముందు స్థానికంగా వాసుదేవ్ గారు మా ఒక ట్రెజరరు వారు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఒక పాపం ఏతుందో అది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజుల్లో కొన్ని ఇల్లు తొలగించారు. హైకోర్టులో ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఇల్లు తొలగించడంలో ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఈ తప్పిదం ఇది. ప్రభుత్వానికి బీదవాళ్ల మీద ఎటువంటి ఒక ప్రేమ లేదు, కరిగిరం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ గడ్డపార ప్రభుత్వం అయిపోయింది. గడ్డపార పెట్టి ఇల్లు కొలగొడతానన్నారు బీదవాళ్ళకి. హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కొట్టారు. మూసీ ప్రక్షాళన పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కొలగొడతా ఉన్నారు. ఇటు ఖమ్మంలో ఆ ఒక భూమిని స్వాధీనం చేసుకోవడానికి పక్కన ఉండేటువంటి మంత్రుల ధరలు వాళ్ళ భూముల ధరలు పెరగడానికి అక్కడ పేదవాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నారు. అంతేకాకుండా వారి యొక్క స్వతంత్ర వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు మైనింగ్ ఒక ఎక్స్పర్ట్ల కోసము శారదా పీఠాన్ని కూడా రాజశ్యామను దేవాలయాన్ని కూడా కూలగొట్టేటటువంటి ప్రయత్నము పన్నాగం పొందుతుంది ఈ కాంగ్రెస్ సర్కార్. కాబట్టి రేవంత్ సర్కారు ఇది గడ్డపార సర్కారు, క్రోబార్ గవర్నమెంట్. ఇది ఈ గడ్డపారతోని పేదల ఒక గుండెల మీద కూర్చుతున్నాడు ఈ రేవంత్ సర్కార్. కాబట్టి రేపు నేను ఖమ్మం వెళ్తున్నాను. ఖమ్మంలో అక్కడ వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళకి న్యాయం జరిగే వరకు బీజేపీ కూడా పోరాడుతుంది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆరెగూడెం, లక్ష్మీదేవిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని శ్రీ తిరుమలనాథ గుండ్లు ఆలయ వార్షికోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఆదివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిరుమలనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాల్వాతో ఘనంగా సన్మానించారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆరేగూడెం లక్ష్మీదేవిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని శ్రీ తిరుమలనాథ గుండ్లు ఆలయ వార్షికోత్సవ ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఆదివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిరుమలనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కోయిగూని వాణి బావి సర్పంచ్ ముసుగు రాజలక్ష్మి, పృథ్వీ, ఉప సర్పంచ్ చింతరెడ్డి ఇందిరమ్మ, గోవర్ధన్ రెడ్డిలు బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి గూడెం సర్పంచ్ సల్వాది సరస్వతి నగేష్, మాజీ ఎంపీపీ చెనమల్ల మాధవి జగదీశ్వర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు, నాగులవంచ నాగేశ్వరరావు, మారం రామరెడ్డి, మోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కొప్పోలు ఆలయ చైర్మన్ ఐతగోని పరమేష్ గౌడ్, మామిడి పరశురాములు, మాజీ ఉప సర్పంచ్ పులకరం కృష్ణ, కూనూరు సైదిరెడ్డి, తేలుకుంట్ల రవి, ఆరేగూడెం కొప్పోలు, లక్ష్మీదేవిగూడెం, కోయిగూనవాన్ బావి, వెంకటాపురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అయిపోయి వెళ్తాం.
సూర్యాపేట జిల్లా కేంద్రం జగ్జీవన్ భవన్లో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదకుల రాజన్న, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి జాన్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం జగ్జీవన్ భవన్లో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి జాన్ వెస్లిన్, ఎంఆర్పీఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మూలకలపల్లి రవి, రాష్ట్ర నాయకులు ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఎర్ర వీరస్వామి, జిల్లా నాయకులు గంటా భిక్షపతి, ఎంఆర్పీఎస్ మేడి కృష్ణ, నాయకులు విజయ్, కిరణ్, గోపి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్లో ఆ 15% రిజర్వేషన్లు సమానంగా అందాలని చెప్పే ఉద్దేశంతో 1994లో మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 20 మంది యువకులతోటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక సంస్థను నిర్మించి 32 సంవత్సరాలుగా ఈ సమాజంలో అసమానతల మీద, అవమానాల మీద, జాతి యొక్క భవిష్యత్తు కోసం, సమాన హక్కుల కోసం మాదిగ దండోర ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఆ ఉద్యమంలో కొంతమంది జాతి కోసం అసువులు బాసినటువంటి అమరవీరులకు గుర్తుగా వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమ అధ్యక్షుడు మిత్రులు ములకలపల్లి రవి మాదిగ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని మరి సాధించుకున్నాం. ఈ వర్గీకరణ అమరవీరులకు అంకితం అని చెప్పి మందకృష్ణ ఆ రోజే ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. అమరవీరుల త్యాగం వృధా కార్యం అని చెప్పి ఈ యొక్క సమాజంలో అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం మందకృష్ణ అడుగుజాడలో, మందకృష్ణ నాయకత్వంలో ప్రయాణిస్తామని చెప్పి ఈ యొక్క అమరవీరులను స్మరిస్తూ వాళ్ళ యొక్క చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉద్యోగ సంఘం నుండి ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు వీరన్న గారు, జిల్లా నాయకులు విజయ్ గారు, భిక్షమన్న గారు, కిరణ్ గారు, గోపి గారు, చందు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పాలడు శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు. అమరవీరులకు ఉద్యోగుల సంఘం తరఫున జోహార్లు అర్పిస్తున్నాము. ఈరోజు మరి వర్గీకరణ సాధించామనంటే మీ అందరి యొక్క కృషి ఫలితం, అమరవీరుల త్యాగం. మరి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపు ఎంఆర్పీఎస్ ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని వార్డులలో కూడా మాదిగ దినోత్సవం అనేది ఘనంగా మాదిగలందరూ కూడా కలిసి నిర్వహించుకుంటున్నాం. మరి ప్రతి మార్చి 1కు వాళ్ళని స్మరించుకోవడం ఎంతో ఉన్నది. వారి యొక్క ఆశయాలు కూడా ముందు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి వర్గీకరణ ఫలితంగా మనము ఎన్నో విజయాలు మనం సాధించాము. అన్నగారి ఉద్యమం వల్ల, 32 సంవత్సరాల ఉద్యమం వల్ల వర్గీకరణతో కూడా అనేకమైన సామాజిక అంశాలు, ఎక్కడైతే సప్రెస్డ్, అప్రెస్డ్, డిప్రెస్డ్ పీపుల్కి అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన నిలబడి మరి అన్నగారు పోరాడి మరి ఎన్నో విజయాలు సాధించారు. అన్నగారికి కూడా ఈ సందర్భంగా పాదాభివందనాలు ఉద్యోగ సంఘం నుండి తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా మీ యొక్క కృషి ఫలితం. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు నేర్చుకొని, ఫ్యామిలీలు వదులుకొని ఈరోజు మన జాతిని ముందుకు తీసుకుపోతున్నందుకు మీకు కూడా రాష్ట్ర కమిటీని ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు మాదిగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ మన జాతి ఈరోజు మాదిగని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే అది మీలాంటి లీడర్స్ ఫలితం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క డయాస్ నుంచి మాదిగ ఉద్యోగులకు కూడా నేను ఒకటి చెప్తున్నాను. మరి ఈరోజు మాదిగ ఉద్యోగులది మనందరూ కూడా ఖాళీగా ఉంటాం కాబట్టి రావాలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు పొంది కూడా లాభాలు పొంది కూడా వాళ్ళు రావట్లేదు. అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉద్యోగ సంఘం నుండి ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు వీరన్న గారు, జిల్లా నాయకులు విజయ్ గారు, భిక్షమన్న గారు,
కిరణ్ గారు, గోపి గారు, చందు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పాలడు శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు. అమరవీరులకు ఉద్యోగుల సంఘం తరఫున జోహార్లు అర్పిస్తున్నాము. ఈరోజు మరి వర్గీకరణ సాధించామనంటే మీ అందరి యొక్క కృషి ఫలితం, అమరవీరుల త్యాగం. మరి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపు ఎంఆర్పిఎస్ ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని వార్డులలో కూడా మాదిగ దినోత్సవం అనేది ఘనంగా మాదిగలందరూ కూడా కలిసి నిర్వహించుకుంటున్నాం. మరి ప్రతి మార్చి 1కు వాళ్ళని స్మరించుకోవడం ఎంతో ఉన్నది. వారి యొక్క ఆశయాలు కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి వర్గీకరణ ఫలితంగా మనం ఎన్నో విజయాలు మనం సాధించాము. అన్నగారి ఉద్యమం వల్ల, 32 సంవత్సరాల ఉద్యమం వల్ల వర్గీకరణతో కూడా అనేకమైన సామాజిక అంశాలు, ఎక్కడైతే సప్రెస్డ్, అప్రెస్డ్, డిప్రెస్డ్ పీపుల్కి అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన నిలబడి మరి అన్నగారు పోరాడి మరి ఎన్నో విజయాలు సాధించారు. అన్నగారికి కూడా ఈ సందర్భంగా పాదాభివందనాలు ఉద్యోగ సంఘం నుండి తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీ యొక్క కృషి ఫలితం. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు నేర్చుకొని, ఫ్యామిలీలు వదులుకొని ఈరోజు మన జాతిని ముందుకు తీసుకుపోతున్నందుకు మీకు కూడా రాష్ట్ర కంపెనీని ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మాదిగా ఒకప్పుడు మాదిగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ మన జాతి ఈరోజు మాదిగని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే అది మీలాంటి లీడర్స్ ఫలితం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క డయాస్ నుంచి మాదిగ ఉద్యోగులకు కూడా నేను ఒకటి చెప్తున్నాను. మరి ఈరోజు మాదిగ ఉద్యోగులది మనందరూ కూడా ఖాళీగా ఉంటాం కాబట్టి రావాలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు పొంది కూడా లాభాలు పొంది కూడా వాళ్ళు రావట్లేదు. అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని పరిశోధనలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయా పాఠశాలలో జయా సృష్టి 2026 సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి సర్ సివి రామన్ గారు అని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని పరిశోధనలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలోని జయా పాఠశాలలో జయా సృష్టి 2026 సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి సివి రామన్ అని గుర్తు చేశారు. ఆయనను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సంస్కృతి సాంప్రదాయాలను, బొమ్మల కొలువు, డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, PSLVC 3337 నమూనాలు, నానో ట్యూబ్ నమూనా, సోలార్ ఎనర్జీ, యుద్ధ ట్యాంక్, ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్, కంట్రోల్ బ్యారియట్, ఫుడ్ కోర్ట్, స్పైస్ రూమ్ లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వారిని అభినందించారు. భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్రం, జీవన శాస్త్రాలలోని విషయాల అనువర్తనాలను సులువుగా అర్థమయ్యేలా తమ ప్రయోగాలతోని వివరించడం అభినందనీయమని అన్నారు. సమాజంలోని సమస్యలను కనుగొని వాటిని పరిష్కార మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జయా వేణుగోపాల్, డైరెక్టర్లు జల్లా పద్మ, బింగి జ్యోతి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ.
The program is been inaugurated. Give a big round of applause to them. ఒక్కసారి చూడండి. Our parent is inaugurating as the chairman of Suryapet municipality. We are very happy and proud. మీ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మీ అందరికీ క్లాసులకు వచ్చి ఇప్పుడు 14 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల నుంచి వెన్నంటి దన్నుగా ఉన్నటువంటి ప్లీజ్ సార్. నమస్తే మ్యామ్. కూర్చోండి సార్. ఇటు తిరిగివ్వండి కొంచెం. మేడం ఒక్క నిమిషం పట్టుకోరా. ఇట్లా నా ఒకలేదు. వాళ్ళు లెట్ మీ రీడ్ ఇట్. జయ ఐఐటి ఒలింపియాడ్. లెట్ మీ రీడ్ ద ఇన్ఫర్మేషన్. Big round of applause to them. We feel we are honoring Jaya only. Congratulations. వాళ్ళు let me read it. Jaya IIT Olympiad. Let me read the information. సార్ వాళ్ళ పేరెంట్స్ మేడమ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను జయ గురించి చెప్పేది ఏం లేదండి. జయ స్కూల్ అంటే మా స్కూల్ అంతే, ఇంకేం లేదు. కానీ ఇంత టైం ఇంకా చాలా తీసుకోవాలి జయ గురించి మాట్లాడడానికి, కాకపోతే మాకు టైం లేదు. మా పిల్లలు 6th నుంచి 10th వరకు చదివారు. 10th ఒకటే కాదు, ఇంటర్ కూడా సార్ ఆధ్వర్యంలోనే చదివించాము. ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నా, ఏది ఏడ్చినా, ఏ టెన్షన్ ఫీల్ అయినా ఉపేంద్ర సార్ కాల్ వెళ్ళేవి. మాకు ఉపేంద్ర సార్ ఫ్యామిలీ మెంబర్. మా పాప వాళ్ళ పాపలాగానే చూసుకుంటారు. నెక్స్ట్ నాన్న మీకు 6th, 7th, 8th, 9th స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాము, స్కూల్లో ఫౌండేషన్ చాలా బాగుంటుంది, దాన్ని మంచిగా చదవండి, ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ రాయండి. ఇది ఈ 6th, 7th, 8thలో చదివినవి మీకు ఇంటర్లో యూజ్ అవుతుంది పక్కా. అది మాత్రం వాళ్ళ పిల్లల్ని, మా పిల్లల్ని అందుకే చెప్తున్నా. మా బాబు ఇప్పుడు NIT సూరత్లో ఉన్నాడు. వాడు ఏం చెప్తాడంటే, మమ్మీ నేను జయ స్కూల్లో చదివిందే నాకు NIT వచ్చింది అంటాడు. అదొకటి పక్కా మీరు ఎవ్రీ వీక్ చదువుకోండి. మీకు పేరెంట్స్ ఏం చెప్పరు, టీచర్స్ ఊరికే పదే పదే చదవమని చెప్పరు. మీరు మంచిగా చదవండి, ఫౌండేషన్ చాలా బాగుంటుంది జయ స్కూల్లో. కాకుంటే మాకు టైం లేదు ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, మంచి రాయండి. ఇంటర్మీడియట్ కూడా బాగుంది. మన కాలేజ్ నుంచి NITs, IITs వస్తున్నాయి. ఓన్లీ బేసిక్ ఆన్ 6th, 7th, 8th, 9th IIT ఫౌండేషన్ ఇన్ జయ స్కూల్. ఇది ఒక్కటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ ఆల్. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి కొత్వాల విమలాదేవి ఆదివారం పాత పాల్వంచలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి కొత్వాల విమలాదేవి ఆదివారం పాత పాల్వంచలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విమలాదేవి తన డివిజన్లో పర్యటించి పలు ప్రజా సమస్యలు తెలుసుకొని తనతో పాటు వచ్చిన మున్సిపల్ వార్డు ఆఫీసర్ చందర్రావు, వారితో పాటు శానిటేషన్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై సిబ్బంది తగు ఆదేశాలు ఇచ్చారు. పాత పాల్వంచలోని
గడియకట్ట, నాయుడుపేట, ముస్లిం బజార్లో పర్యటించిన విమలాదేవికి మహిళలు, ప్రజలు పూలు చల్లుతూ శాలువాలతో సన్మానిస్తూ మంగళ హారతులు పట్టారు. పాత పాల్వంచ బస్టాండ్ వద్ద గల బస్ షెల్టర్ను, వాటర్ ట్యాంక్ వద్ద పారిశుద్ధ్య పనులు, కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న మొక్కలకి ఏం కాదు, పెద్ద వాటికి అయితేనే మనకి ఎందుకంటే పైన వైర్లు ఉన్నాయి కదా. అప్పుడు అయ్యే కొట్టియాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు చేసేవారి అభిరుచి మేరకు మహానగరాలకు దీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో హర్ష గ్రానైట్స్ ప్రారంభించుకోవడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హర్ష గ్రానైట్స్ మార్బుల్ స్టైల్ షోరూమ్ గోదాంను వారు ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇండ్ల నిర్మాణాలు చేసి అభిరుచి మేరకు మహానగరాలకు ధీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో హర్ష గ్రానైట్స్ ప్రారంభించుకోవడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హర్ష గ్రానైట్స్ మార్బుల్ స్టైల్స్ షోరూమ్ గోదామును వారు ప్రారంభించి మాట్లాడారు. దాదాపు 150 రకాలతో మహానగరాలకు ధీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్బుల్ స్టైల్స్ షోరూమ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్క్వేర్ ఫీట్ 33 రూపాయల నుండి 133 వరకు ఉంచడం జరిగిందన్నారు. నిర్వాహకులకు నాగోల్లో కేంద్రం ఉండడంతో సూర్యాపేటలో కూడా ఉండాలనే ఆలోచనతో ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిని నివారించేందుకు ఇక్కడే షోరూమ్ గోదాం ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అతి పెద్ద విస్తీర్ణంలో అందరి అభిరుచి మేరకు హర్ష గ్రానైట్ మార్బుల్ స్టైల్స్ షోరూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తదేవ లగ్నం తదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ నవమేశ్వరామి ముహూర్తవస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవరాధీనా పుత్రిదో అయం మహాధరత్వచ్చే నమః. తదేవ లగ్నం తదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ మార్కెట్ బిజీ మెయింటెన్స్ అంటే పాలిష్ చేయాల్సి ఫిట్టింగ్ మన నేషనల్ స్టోర్ లేదు, టైల్స్
మొత్తం డిస్ప్లే వస్తుంది. ఇప్పించవలసిందిగా వారిని హృదయపూర్వకంగా కోరుతూ మరొకసారి వారి మిత్ర బృందానికి శుభాకాంక్ష తెలియపరుస్తాం. ఈ రోజు సూర్యాపేటలో మనం ఇప్పుడే శ్రీ హర్ష గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ షాప్ ని ఈ రోజు 60 ఫీట్ రోడ్ లో మనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ షాపు యొక్క ఉద్దేశం ఏంటి అంటే సూర్యాపేటలో ఇట్లాంటి పెద్ద విస్తీర్ణంలో ఎక్కువ అందుబాటులో తీసుకొచ్చి ఎక్కువ రకాలను అందుబాటులో తీసుకురావాలనే ప్రయత్నం ఈరోజు శేఖర్ రెడ్డి గారు అయితే వారి మిత్ర బృందం చేసింది. వారికి ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సూర్యాపేటలో కూడా ఇంత పెద్ద ఎత్తున చాయిస్ అంటే ఇక్కడ న్యాచురల్ స్టోన్స్ తో పాటు గ్రానైట్ మార్బుల్స్ తో పాటు దాదాపు 150 వెరైటీల ఏదైతే టైల్స్ ఉన్నాయో వాటిని కూడా వినియోగంలో వాళ్ళు తీసుకురావాలి. ఎందుకంటే ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి. ఇంతకు ముందు న్యాచురల్ స్టోన్స్ గ్రానైట్ మార్బుల్ పై ప్రజలు వెళ్ళేవారు. ఇప్పుడు ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీ కావాలి, ఒక క్వాలిటీ కావాలి, తర్వాత లో మెయింటెనెన్స్ అంటే టైల్స్ అయితే లో మెయింటెనెన్స్ అవుతుందని చెప్పి ప్రజలు కూడా ఈ రోజు విట్రిఫైడ్ టైల్స్ వైపు మలుతున్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజు దాదాపు 150 వెరైటీలు వేరియస్ సైజెస్ కూడా అంటే ఇంతకుముందు టైల్స్ అంటే 1x1 టైల్ వస్తూ ఉండే ఇప్పుడు 6x4 టైల్స్ కావచ్చు లేదా 10x2.5 ఫీట్ టైల్స్ కూడా వివిధ అవసరాలకు తగ్గట్టుగా రకరకాల సైజులు, రకరకాల కలర్లు, రకరకాల టెక్స్చర్లతోటి ఈ రోజు అందుబాటులో తీసుకొచ్చినారు. చాలా ఈ బిజినెస్ అనేది సూర్యాపేటకి ఒక గర్వకారణంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇంత వెరైటీ ఉన్న షోరూమ్ నాకు తెలిసి జిల్లాలో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో కూడా లేకపోవచ్చు అనేది నా భావన. దాంతో పాటు వినియోగదారులు తగ్గట్టు ప్రైజింగ్ కేటగిరీ కూడా 33 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ నుంచి మొదలుకొని ఇప్పుడే మాట్లాడుతున్నాను వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో దాదాపు 130-140 రూపాయలు ఎస్ఎఫ్టీ వరకు కూడా అంటే ఒక అందరికి రేంజ్ లకు తగ్గట్టుగా ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వారికి ఇంతకు ముందు ఉన్న అనుభవం. ఎందుకంటే వారు ఆల్రెడీ నాగోల్లో షోరూమ్ నడుపుతున్నారు, సూర్యాపేటలో షోరూమ్ నడుపుతున్నారు. అందుకోసమే వివిధ కస్టమర్స్ కి వివిధ రేంజ్ల ఆలోచన ఉంటుంది, వివిధ కలర్ చాయిసెస్ ఏంటి అనే దాని ఆలోచనతోటి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున షోరూమ్ కమ్ గోడౌన్ ఒకటే ప్రాంతంలో పెట్టినారు. ఎందుకంటే చాలా ప్రాంతాలలో చాలా సార్లు వినియోగదారులు దూరం వెళ్ళి వాళ్ళు మెటీరియల్ కొన్నప్పుడు వాళ్ళు మెటీరియల్ డెలివర్ చేయక మోసం చేస్తూ ఉంటారు ఒక భాగం అయితే. రెండోది ట్రాన్స్పోర్ట్ లో కూడా మెటీరియల్ బాగా డ్యామేజ్ అవుతుంటుంది, టైల్స్ కానీ స్టోన్స్ కానీ. అలాంటప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండటం వల్ల మనకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. మనం డబ్బులు కడితే వాళ్ళు గోడౌన్ షోరూమ్ ఒకటే పెట్టినారు కాబట్టి ఏదైతే సరుకు అవైలబుల్ ఉందో కస్టమర్స్ కి నేరుగా తెలిసిపోతుంది. దానితో పాటు లోకల్ ట్రాన్స్పోర్ట్ చేపట్టి ట్రాన్స్పోర్ట్ లో కూడా డ్యామేజెస్ ఉండవు. అందుకోసం ఇంత మంచి ఆలోచనతోటి ఇంత పెద్ద షోరూమ్ చేసిన ఈ యాజమాన్యానికి పూర్తి ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అత్యంత వైభవపేతంగా శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నిర్వహించారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగంపాటి గౌరారం రెవెన్యూ గ్రామ శివారులోని పర్వత శిఖరంపై వెలసిన స్వయంభూ శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అత్యంత వైభవపేతంగా శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నిర్వహించారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారం రెవెన్యూ గ్రామ శివారులోని పర్వత శిఖరంపై వెలసిన స్వయంభూ శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి మాట్లాడుతూ శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి, శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, భక్తులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రథోత్సవ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుల పండుగగా సందడి చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో వేద పండితులతో మొదటగా రథంగా హోమం నిర్వహించి ప్రత్యేకంగా కోలాట బృందాలతో భక్తులకు స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి పోలీస్ సిబ్బందితో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల కొరకు మర్రిగూడ మాజీ సర్పంచ్ మాసా నీలిమా చంద్రశేఖర్, కర్ణాటక సంతోష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, తుంగపాటి గౌరారం, సర్పంచ్ మైనంపాటి లక్ష్మీ ప్రసన్న, కృష్ణారెడ్డి, తుంగపాడు సర్పంచ్ కడారి శ్రీశైలం, మాజీ సర్పంచ్ దండిగా అలివేలు నరసింహ, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు నేతాల కొండల్ దంపతులు, టీపీ గౌరారం మాజీ సర్పంచ్ దంపతులు కొమ్ము యాదమ్మ, భిక్షం, పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి, లింగోటం, సర్పంచ్ ఏడుదొడ్ల విజిత ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదగిరి 200 రూపాయలు, కడారు మహేంద్ర పవనాపల్లి 100 రూపాయలు, సిద్ధకోని వెంకటయ్య కొడుకున్న 115 రూపాయలు, వెంకటయ్య 100 రూపాయలు.
మంది ఎక్కువ రాక మరి ఇంకెక్కువ ఆదివారం నల్గొండ నగరంలోని శాలిని రెసిడెన్సీలో న్యాయవాది పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ మూర్తి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం నల్గొండ నగరంలోని శాలిని రెసిడెన్సీలో న్యాయవాద పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. న్యాయవాదులు తమ విధులను కోర్టులో మరియు సమాజంలో బాధ్యతాయుతంగా నిర్వహించాలని, యువ న్యాయవాదులు నిరంతరం కేసులను చదువుతూ సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలతో ముందుకు సాగాలన్నారు. ప్రతి న్యాయవాది చట్టాల మీద పూర్తి అవగాహనతో ఉండాలని, అంతేగాక జాతీయ భావం, పేద ప్రజల పట్ల సేవాభావం కూడా కలిగి ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి సునీల్, కేంద్ర కమిటీ సభ్యులు మేరెడ్డి, నరసింహారెడ్డి, కవిత, గౌరీష్, జి సోమంచి, వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు నల్గొండ జిల్లా కార్యదర్శి చొక్కాల నాగరాజు, సీనియర్ న్యాయవాదులు నూకల నరసింహారెడ్డి, నూకల సంధ్యారాణి, పల్లెబోయిన శ్యామ్ సుందర్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, నల్గొండ జిల్లాలోని జిల్లా కమిటీ సభ్యులు రాంప్రసాద్, హరే రామకృష్ణ, రమేష్, నరేష్, ఏమిరెడ్డి, సుమశ్రీ, వాణి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరాలను సూర్యాపేట పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం బ్రాహ్మణ కళ్యాణ మండపం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్ సంకినేని కృష్ణారావు సహకారంతో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన క్యాంపు చైర్మన్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీముల్లా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంపును ప్రారంభించారు. వైద్య శిబిరాలను సూర్యాపేట పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం బ్రాహ్మణ కళ్యాణ మండపం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్ సంకినేని కృష్ణారావు సహకారంతో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన క్యాంపుకు చైర్మన్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీముల్లా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మనిషికి కళ్ళు చాలా ఉపయోగమని అన్నారు. ఎంతో మంది పేదవాళ్ళు కంటి వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగమని అన్నారు. నేత్ర పరీక్షలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కోరారు. 40 సంవత్సరాలు దాటిన వారు పరీక్షలు చేసుకోవాలని సూచించారు. విద్య, వైద్య, క్రీడ, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో అక్షర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. సూర్యాపేటలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ వారు 10వసారి ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి క్యాంపులో 50 మందికి కంటి ఆపరేషన్ చేసి ఉచిత మందులు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పు నాగయ్య, గౌరవ సలహాదారులు బత్తిని దామోదర్ రెడ్డి, కట్టకోల పూర్ణచంద్రరావు, యాసరాం కుమార్ రెడ్డి, రుద్రాంగి కాళిదాసు, మందడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా
చనిపోయినట్లయితే ఫోన్ కాల్ చేసినట్లయితే అమ్మటే వాళ్ళకు ఉచితంగా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా గుర్తు తీసుకున్నట్లయితే ఉచితంగా NMS, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు NMS 2 రాష్ట్రాల్లో మేము అదేవిధంగా అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ అయితే ఒకరిని కంటి పరీక్ష ప్రారంభించవలసిందిగా మరి విద్య, వైద్య, క్రీడ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడం జరిగింది. మరి దాంతోపాటు NMS, పాలిటెక్నిక్, గురుకుల, BEd, TTC కూడా కోచింగ్లో ఇచ్చి ఎంతోమంది విద్యార్థులకు మరి ఉపాధితో పాటు శిక్షణ కూడా అందించడం జరిగింది. మరి అదేవిధంగా మన యొక్క సూర్యాపేటలో మరి అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించాము. దాంతోపాటు మరి కంచి కామకోటి ట్రస్ట్, శంకర్ ఐ హాస్పిటల్ యొక్క టైఅప్తోని మరి జిల్లా మొత్తంలో కంటి చూపుకు ఇబ్బంది పడకుండా ఉచిత ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో క్యాంపులు, ఇది 10వ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి క్యాంపులో 50 మందికి మరి ఆపరేషన్ చేయించి తీసుకురావడం జరుగుతుంది. ఇలా సెలక్షన్ కంటి ఆపరేషన్ వాళ్ళకి అక్కడ బస్సు ఉంది, వెంటనే తీసుకెళ్ళి మరి 3వ రోజు తీసుకొచ్చి ఇక్కడే మరి తోడియడం జరుగుతుంది. అదేవిధంగా ఎంత కూడా సూర్యాపేట ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మన యొక్క సూర్యాపేట ప్రజల కోసం మరి SKR కన్స్ట్రక్షన్ వారి యొక్క CSR ఫండ్తోని మనం ఫ్రీజర్స్ అందించాం. హిందూ శ్మశాన వాటికలో ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో అక్కడ ఉచితంగా మరి సర్వీస్ అందిస్తున్నాం. దాంతోపాటు వెహికల్స్ కూడా సూర్యాపేటకు DCM మరి అంతిమయాత్ర కోసం త్వరలో ఈ 31 వరకు అందుబాటులోకి వస్తుంది. తుంగతుర్తికి కూడా ఒక బొలేరో వెహికల్ కూడా మేము మా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాము. ఇవే అందరికీ నమస్కారం. SR కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మరి అక్షర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షారి గారికి నివేదించుకుంటున్నాం. ముఖ్యంగా సర్వేంద్రియాన నయన ప్రధానం అన్నారు. మనకు కంటి చూపు అనేది చాలా జీవితంలో చాలా అవసరమనే పాత్ర మనకు అని పెద్దలు మనకు చెప్తున్నారు. అదే నిత్యం, అదే సత్యం. ఈ యొక్క పేద ప్రజలకు అక్షర ఫౌండేషన్ ద్వారా మరి వాళ్ళకు కంటి చూపులు ప్రసాదించి వారి తిరిగి మళ్ళా పునర్జీవం ప్రసాదించే విధంగా వారికి కంటి చూపులు తెప్పిస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్న అక్షర ఫౌండేషన్ వారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అక్షర ఫౌండేషన్ వాళ్ళు ఒక హెల్త్ పరంగానే కాకుండా సామాజిక పరంగా మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా వారి యొక్క సేవలు మరి గతంలో కూడా మరి వారు ముగ్గుల పోటీలు నిర్వహించడం, మరి అలాగే సైన్స్ స్టూడెంట్స్కు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కు, B.Ed చేసుకున్న వాళ్ళందరికీ కూడా వారి యొక్క సేవలు అందించడం నిజంగా చాలా హర్షణీయం. సూర్యాపేటలో ఇంత పెద్ద క్యాంపు ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు పెద్దలు. మరి ప్రతి నెల మొదటి ఆదివారము ఇక్కడ క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపులో మరి శంకర్ హాస్పిటల్కు హైదరాబాద్కు తీసుకువచ్చి మళ్ళీ అక్కడ మనకు మంచి వైద్యం కల్పిస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్షర ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి మన వైస్ చైర్మన్ షఫీవుల్లా గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అక్షర ఫౌండేషన్ సభ్యులకు, అధ్యక్షులకు అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ప్రతి మనిషికి కళ్ళు అనేది చాలా అవసరం. అది అట్లాంటి ప్రోగ్రామ్ను ఉచితంగా సర్వీస్ చేస్తున్నటువంటి అక్షర ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. ఈ విషయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. సూర్యాపేట ప్రజలందరూ ప్రతి నెల ఫస్ట్ ఆదివారం పెడుతున్నామని చెప్తున్నారు.
అదేవిధంగా అందరూ సద్వినియోగం చేసుకోండి. చేయించుకోలేని వాళ్ళు ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్ళి అందరూ ఇది ఫ్రీది కాబట్టి ఆపరేషన్ వాళ్ళే చేపిస్తున్నారు. అదేవిధంగా విద్యను కూడా ఇస్తున్నాం అంటున్నారు. వీళ్ళు ఎడ్యుకేషన్, సమ్మర్ హాలిడేస్లో ప్రిపరేషన్, కోచింగ్ అవి కూడా ఇస్తున్నాం అంటున్నారు. వీరికి మా వంతు సహాయం సహకారం ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎల్బిసితోనే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెల్లడి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సూర్యాపేట జిల్లా కేంద్రం PRTU భవన స్థలం కేటాయింపు కృషి చేస్తా అని తెలిపిన టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి. చౌటప్పల్ మండలం కోయలగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. శ్రీ తిరుమలనాథ స్వామి వారి వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన బుసిరెడ్డి పాండురంగారెడ్డి. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు వాసిన మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన MRPS జిల్లా అధ్యక్షులు యాటాకుల రాజన్న. విద్యార్థులు CV రామన్ను ఆదర్శంగా తీసుకోవాలి. జయా సృష్టి సైన్స్ ఫెయిర్లో సూచించిన మున్సిపల్ చైర్పర్సన్. పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి భర్త శ్రీనివాసరావుతో కలిసి విస్తృత పర్యటన. ప్రజా సమస్యల పరిష్కారానికై తగు ఆదేశాలు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ధరలను అందుబాటులో ఉంచాలి. హర్ష గ్రానైట్స్ ప్రారంభోత్సవంలో రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేణారెడ్డి, మోరిశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. అత్యంత వైభవోపేతంగా శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం నాంపల్లి మండలంలో ఘనంగా నిర్వహణ. న్యాయవాద పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం. పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ మొరిచెట్టి నివేదిత లక్షాది. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.